హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే కోర్టు పరీక్షల కోసం ఈ వీడియోలో ముఖ్యమైన పాలిటిక్స్ సంబంధించిన ప్రశ్నలు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డిస్కస్ చేసే అన్ని ప్రశ్నలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి మనకి ఎగ్జామ్లో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. సో మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎంతవరకు చదువుతున్నారనేది మీకు అర్థమవుతుందన్నమాట. సో లెట్ us స్టార్ట్. మొదటి ప్రశ్న, సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం స్థాపించబడింది? ఆర్టికల్ 124, ఆర్టికల్ 214, ఆర్టికల్ 32, ఆర్టికల్ 131. సమాధానం వచ్చేసి ఆర్టికల్ 124. ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు స్థాపన మరియు నిర్మాణం గురించి వివరించబడుతుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆర్టికల్ 32 దేనికి సంబంధించింది? రాష్ట్రపతి ఎన్నిక, పౌరుల హక్కుల రక్షణ, సుప్రీంకోర్టు స్థాపన, హైకోర్టు అధికారాలు. సో ఆర్టికల్ 32 అనేది మనకి పౌరుల హక్కుల రక్షణ గురించి మనకు తెలియజేస్తుంది అనమాట. ఆర్టికల్ 32 పౌరులకు మౌలిక హక్కులు అంటే ప్రాథమిక హక్కులు అని అర్థం, రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును కల్పిస్తుంది. భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? 21, 25, 29, 30. మనకి భారతదేశంలో ప్రస్తుతానికి 25 హైకోర్టులు ఉన్నాయన్నమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య గరిష్టంగా ఎంత? 31, 34, 25, 28. మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య గరిష్టంగా చూసుకుంటే 34. 2019లో సవరణ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30 ఉండేది అప్పుడు దాకా. సో దాన్ని 34కు పెంచడం జరిగిందనమాట. భారతదేశంలో మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? ఇందు మల్హోత్రా, ఫాతిమా బీబీ, లీలా సేత్, అన్నా చాందీ. ఫాతిమా బీబీ మనకి సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి అనమాట. ఈమె 1989లో సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది? నీలకంఠం, రోజ్ రింగ్డ్ పారాకీట్, కొంగ, గుండు నెమలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి రోజ్ రింగ్డ్ పారాకీట్ అనమాట. దీన్నే మనం రామచిలుక అంటాము. సో రోజ్ రింగ్డ్ పారాకీట్ రామచిలుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి. సో అది సైంటిఫిక్ నేమ్ కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 370 రద్దు ఎప్పుడు జరిగింది? 2019, 2020, 2018, 2021. మనకి 2019 ఆగస్టులో 370 ఆర్టికల్ అనేది రద్దు చేయడం జరిగింది. కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చే అంశాలంతా రద్దు చేయడం జరిగింది. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో 2019 ఆగస్టు 5న మనకి ఆర్టికల్ని రద్దు చేయడం జరిగిందనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? టోక్యో, ప్యారిస్, లాస్ ఏంజల్స్, లండన్. మనకి 2024లో ప్యారిస్లో జరగడం జరిగిందనమాట. 2024లో ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగాయి. సమాన ఉద్యోగానికి సమాన వేతనం సూత్రాన్ని ఏ కేసులో సుప్రీంకోర్టు ధృవీకరించింది? స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ జగదీత్ సింగ్, కేశవానంద భారతి కేసు, మినర్వా మిల్స్ కేసు, గోలక్నాథ్ కేసు. మనకి స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ జగజిత్ సింగ్ కేసులో 2016లో సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని ధృవీకరించడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లును ఎవరు ప్రవేశపెట్టారు అని అడిగాడు. జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ ఆర్ఎన్ మిశ్రా, జస్టిస్ వెంకటస్వామి, జస్టిస్ హమీదుల్లా బేగ్. మనకి బిల్లును పెట్టింది మాత్రం జస్టిస్ పిఎన్ భగవతి. 1979లో హుస్సేనారా ఖాతూన్ కేసులో ఈ బిల్లు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్టికల్ 71 దేనికి సంబంధించింది? రాష్ట్రపతి ఎన్నిక వివాదాలు, హైకోర్టు స్థాపన, మౌలిక హక్కులు, రాష్ట్ర శాసనసభలు. మనకి ఆర్టికల్ 71 అనేది రాష్ట్రపతి ఎన్నిక వివాదాలకు సంబంధించిందనమాట. ఆర్టికల్ 71 రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలను సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరిస్తుందని తెలియజేస్తుంది అనమాట. ఆర్టికల్ 71. భారత రాజ్యాంగంలో మౌలిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? వాటిని మనం ప్రాథమిక హక్కులు అంటాం. భాగం 3, భాగం 4, భాగం 5, భాగం 6. భాగం 3లో మనకి 12 నుంచి 35 వరకు మౌలిక హక్కులు రాజ్యాంగంలో భాగం 3లో ఉన్నాయన్నమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. హైకోర్టు న్యాయమూర్తి గరిష్ట వయసు ఎంత? 60 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. హైకోర్టు న్యాయమూర్తి యొక్క గరిష్ట వయసు 62 సంవత్సరాలు అనమాట.
217 ఆర్టికల్ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తి గరిష్ట వయసు 62 సంవత్సరాలుగా నిర్ధారించడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? 8, 10, 12, 14. ప్రస్తుతం మనకి 12 షెడ్యూల్లోనే ఉన్నాయి. ఫస్ట్లో 8 ఉండే, అవి పెంచుకుంటూ 12 షెడ్యూల్స్ అయితే ప్రస్తుతం ఉన్నాయన్నమాట. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటు, కొలీజియం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని రాష్ట్రపతి నియమిస్తాడనమాట. ఆర్టికల్ 124 ప్రకారం. ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్. మ్యాండమస్ రైట్ దేనికి జారీ చేయబడుతుంది? చట్టవిరుద్ధ ఆదేశాలను రద్దు చేయడానికి, ప్రభుత్వ అధికారులను విధులు నిర్వర్తించమని ఆదేశించడానికి, వ్యక్తిని విడుదల చేయడానికి, న్యాయస్థానం అవమానానికి శిక్ష విధించడానికి. సమాధానం వచ్చేసి ప్రభుత్వ అధికారులు విధులు నిర్వర్తించమని ఆదేశించడానికి కోర్టు మనకి రైట్ ఆఫ్ మ్యాండమస్ని జారీ చేస్తుందన్నమాట. క్వో వారెంటో రిట్ దేనికి ఉపయోగపడుతుంది? అక్రమ నిర్బంధాన్ని నివారించడానికి, పదవి అర్హతను సవాలు చేయడానికి, చట్టవిరుద్ధ ఆదేశాలు రద్దు చేయడానికి, విధులు నిర్వర్తించమని ఆదేశించడానికి. పదవి అర్హతల్ని సవాలు చేయడానికి మనం క్వో వారెంటో అనేది రిట్ అనేది జారీ చేయడం జరుగుతుందన్నమాట. క్వో వారెంటో రిట్ ఒక వ్యక్తి పదవిని ఆక్రమించే అర్హతలను సవాలు చేయడానికి జారీ చేయబడుతుందన్నమాట. ఆప్షన్ బి ఇది కరెక్ట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్ కింద ప్రకటిస్తారు? 352 ఆర్టికల్, 356, 360, 372. ఆర్టికల్ 352 ప్రకారం మనం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారాన్ని రాష్ట్రపతికి ఇస్తుందన్నమాట. 2024లో భారతదేశం ఎన్ని ఒలింపిక్ పథకాలు సాధించింది? 5, 6, 7, 8. టోటల్గా మనం ప్యారిస్ ఒలింపిక్స్లో 6 పథకాలు సాధించడం జరిగింది. ఒక రజతము, 5 కాంస్య పథకాలు, మొత్తం 6 పథకాలు సాధించడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ కళారూపం పేరిణి శివతాండవం ఏ కాలంలో వృద్ధి చెందింది? చోళుల కాలమా, కాకతీయుల కాలమా, విజయనగర సామ్రాజ్య కాలమా, శాతవాహన కాలమా? కాకతీయుల కాలంలో మనకి పేరిణి శివతాండం అనేది వృద్ధి చెందిన నృత్య కళారూపం అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలో మౌలిక విధులు ఏ ఆర్టికల్ కింద ఉన్నాయి? మనం వాటిని ప్రాథమిక విధులు అంటాం కదా. ఆర్టికల్ 51, ఆర్టికల్ 51A, ఆర్టికల్ 32, ఆర్టికల్ 19. 51A కింద మనకి ప్రాథమిక విధులు అనేది నిర్దేశిస్తుందన్నమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 356 దేనికి సంబంధించింది? జాతీయ అత్యవసరం పరిస్థితి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, ఆర్థిక అత్యవసరమా, రాజ్యాంగ సవరణ. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే రాష్ట్రపతి పాలన విధించే అధికారాన్ని ఇస్తుందన్నమాట. సో ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.